హాయ్ గాయ్స్, ఈరోజు మనము డోన్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఈరోజు మనం డోన్ నుంచి బెంగళూరుకు ట్రావెల్ చేస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో సర్వీస్ నంబర్ 6627. అక్కడ వచ్చి ఆగిన బస్సులోనే మనం ట్రావెల్ చేసేది. నేను ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకున్నాను. టికెట్ కాస్ట్ 600 రూపాయలు అయింది. 12:15కి బస్సు ప్రతిరోజు కూడా డోన్ బస్ స్టాండ్ నుంచి బయలుదేరుతుంది. అంటే 12కే వచ్చి బస్సు అయితే ఆగింది. ఈ నందికొట్కూరు బస్ డిపో వాళ్ళు కొంచెం పంచువాలిటీ బాగా మెయింటైన్ చేస్తారని పేరు. మరి ఈరోజు చూద్దాం పంచువాలిటీ మెయింటైన్ చేస్తాడో లేదో. ఈ బస్కి గుత్తి దాటిన తర్వాత అమోఘ్ హోటల్ దగ్గర భోజనానికి లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ రివ్యూ కూడా ఇస్తాను. దాని గురించి స్పెషల్గా ఇంకొక వీడియో చేద్దాము, ఫుడ్ రివ్యూ గురించి. 12:05కి వచ్చిన బస్సు 12:15కి స్టార్ట్ అయ్యింది. ఈ బస్సులో డోన్ నుంచి రిజర్వేషన్ ఉంది, కర్నూలు నుంచి రిజర్వేషన్ ఉంది. ఈవెన్ మీరు అనంతపురం నుంచి బెంగళూరుకు కూడా ఈ బస్సులో మనం రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పించినారు ఏపీఎస్ఆర్టీసీ వారు. ఈ బీచ్ సైడ్ అనుకుంటా మనకు రైల్వే స్టేషన్ ఉండేది. డోన్ నుంచి బెంగళూరుకు 300 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ మనకు 7 గంటల 30 నిమిషాలు జర్నీ అవర్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ బస్సు బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1కు రాత్రి 7 గంటల 45 నిమిషాలకు చేరుకుంటుంది. వయా ఎలా వెళ్తుందంటే గుత్తి, అనంతపురము, చిక్బల్లాపూర్ మీదుగా. మరి పెనుగొండ వెళ్తుందో లేదో మరి. అంటే ప్యాసింజర్స్ టోటల్గా ఫిలప్ అయినారంటే పెనుగొండ అవాయిడ్ చేస్తారు, లేదంటే పెనుగొండ కూడా వెళ్ళాల్సి వస్తుంది. చిక్బల్లాపూర్ మీదుగా వెళ్తుంది మెజెస్టిక్. రాత్రి 7 గంటల 45 నిమిషాలకు. ఒకవేళ ట్రాఫిక్ హెవీగా ఉందంటే 8:30 కూడా కావచ్చు. మోస్ట్లీ మన కర్నూలు వెళ్ళే బస్సెస్ సైడ్ పెద్దగా మనకు ఈ ట్రాఫిక్ సమస్యలు అయితే ఉండవు. చూద్దాం మరి టైంకి వెళ్తుందో లేదో బస్సు. ప్రజెంట్ మనం గుత్తికి చేరుకున్నాము. టైం 1:05 అవుతుంది. అంటే దాదాపుగా ఒక 50 నిమిషాల్లోనే మనము గుత్తికి చేరుకున్నాము. అంటే అక్కడ కొంచెం అవుట్ సైడ్ కొంచెం ఇబ్బంది కలిగి కొంచెం 10 నిమిషాలు లేట్ అయింది. లేకుంటే 12:55కి వచ్చేవాళ్ళము బస్ స్టాండ్కి. గుత్తి నుంచి మనకు గుత్తి ఒక జంక్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే రైల్వే జంక్షనే కాకుండా ఈవెన్ రోడ్ మార్గాలు కూడా మనకు తాడిపత్రి వెళ్ళడానికి ఒక వే ఉంటుంది, అనంతపురం వెళ్ళడానికి ఒక వే ఉంటుంది. ఏమంటే గుత్తి బస్ స్టాండ్ ఇంకా డెవలప్ కాలేదు, ఇంకా బాగా రెనోవేషన్ చేయాలి. ఓల్డ్ బస్ స్టాండ్ లానే ఉంది. ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఏమో కానీ ఎక్కడ వెళ్ళినా సరే ఈ ఆడోళ్ళ గుంపే ఉంటుంది. పాపం మగవాళ్ళు డబ్బులు పే చేసి నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. జస్ట్ ఒక 5 నిమిషాలు ఆపి మళ్ళీ స్టార్ట్ అయినాడు. గుత్తి నుంచి అనంతపురంకు జెంట్స్ చాలామంది ఎక్కినారు. ఛార్జీలు ఎక్కువైనా సరే ఎక్కినారు అంటే ఇంకా అర్థం చేసుకోండి ఈ సైడ్ బస్సెస్ ఎంతలా ఫిలప్ అవుతున్నాయి. ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆడవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని అర్థం. ఇంకా ఇక్కడ ఒక అమోఘ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉందా, ఇక్కడ కర్ణాటక బస్సులో ఆపినాడు. మనది గుత్తి దాటిన తర్వాత ఆపుతారంట. మరి ఆల్రెడీ ఆడ ఫుడ్ రివ్యూ నాకు తెలుసు, ఆడ నేను తినకూడదని డిసైడ్ అయిపోయినాను. కానీ ఫుడ్ రివ్యూ ఇవ్వాలి కదా, సపరేట్గా ఒక వీడియో చేస్తాను కదా, ఖచ్చితంగా చేస్తాను. నన్ను అడిగితే అక్కడ తినకపోవడమే బెటర్. చూద్దాం మరి ఎవరైనా తినే వాళ్ళకి ఎలా ఉంటుందో రివ్యూ అయితే ఇస్తాను. కరెక్ట్గా 1:25కి బస్సు అమోఘ్ హోటల్ దగ్గర ఆపినాడు. ఫ్యామిలీ రెస్టారెంట్. మనకు వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. ఇక్కడ ప్యూర్ వెజ్జా నాన్ వెజ్జా ఏమో మరి. నేను తినింది అయితే ఎగ్ రైస్ అవి అయితే ఉన్నాయి. నేను వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసినాను, 150 రూపాయలు. ఏమన్నా ఉంది అసలుకి.
ఓవర్ స్పైసీగా చేసినాడు, వరస్ట్గా ఉంది. మీల్స్ తీసుకుంటే 150 రూపాయలు అవుతుంది. ఒకవేళ మీరు చపాతీ విత్ పన్నీర్ అవి తీసుకోవాలనుకుంటే తందూరి రొట్టె అవి 190 రూపాయలు. కాస్ట్ ఎక్కువ, కానీ ఫుడ్ క్వాలిటీ అంతంత మాత్రమే. ఈ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు చూజ్ చేసుకునే హోటలే దరిద్రంగా ఉంటాయా, లేకుంటే దరిద్రమైన హోటళ్ళనే వీళ్ళు చూజ్ చేసుకుంటారో నాకు అర్థం కాదు. కానీ ఏ హోటల్, ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఆపే హోటల్స్ అన్ని మ్యాక్సిమం వరస్ట్గానే ఉంటాయి. కేఎస్ఆర్టీసీ వాళ్ళవి కూడా వరస్ట్గానే ఉంటాయి, కానీ మోస్ట్లీ కొంచెం ఫుడ్ బెటర్గానే ఉంటుంది. ఇంకా వాళ్ళు కేఎస్ఆర్టీసీ వాళ్ళ బస్ స్టాండ్లలో ఉన్న క్యాంటీన్ల దగ్గర ఆపితే తప్ప ఫుడ్ మిగతా చోట అంతా కూడా వాళ్ళు మంచి హోటల్ దగ్గరనే ఆపుతూ ఉంటారు. మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఆపే ప్రతి చోట అంతే. ఇక్కడ నుంచి మనము హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఆ జడ్చర్ల బస్ స్టాండ్లో ఆపుతాడు, అది దరిద్రమే. రిటర్న్ వచ్చేటప్పుడు ఆ సందర్శనలో ఆపుతాడు, అది కూడా అంతంత మాత్రమే ఉంటుంది ఫుడ్. ఓకే, ప్రజెంట్ మనం అనంతపురం చేరుకున్నాము. 2:15 అవుతుంది టైము. మరి మోస్ట్లీ మనకు ఒక 20 నుంచి 30 మినిట్స్ బ్రేక్ ఉండొచ్చు. ఎక్కడ? అనంతపురంలో. 2:45కి స్టార్ట్ అవుతుంది అనంతపురంలో. టైం ప్రజెంట్ 2:25 అయింది. చాలామంది ప్యాసింజర్స్ బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఒక 10-12 మంది ఉన్నారు అంతే. మిగతా వాళ్ళంతా కూడా అనంతపురంలో దిగిపోయినారు. ఒక ఫ్యామిలీ అనుకుంటా డోన్ నుంచి అనంతపురంకు రిజర్వేషన్ చేసుకొని ట్రావెల్ చేసినారు. మేబీ మరి ఉండొచ్చు అనుకుంటున్నా డోన్ నుంచి అనంతపురంకు, నాకైతే తెలియదు. కర్నూలు నుంచి కూడా ఉండొచ్చు అయితే అనంతపురంకు రిజర్వేషన్ ఈ బస్సులో. అక్కడ చూడండి, ఆ కర్ణాటక బస్సుల్లోనే చాలామంది ఆగుతారు. ఎందుకంటే ఆగడం కాదు, సారీ, చాలామంది ఎక్కుతారు బెంగళూరుకి. ఎందుకంటే ఈ బస్సులో ట్రావెల్ చేస్తే 400 రూపాయలు, అందులో ట్రావెల్ చేస్తే 280 రూపాయలు. సేమ్ జర్నీ. మన సూపర్ లగ్జరీ ఎంత స్పీడ్ వెళ్తుందో ఆ కర్ణాటక బస్సులు కూడా అంతే స్పీడ్ వెళ్తుంది. ఓకే, మన బస్సు బయట ఆపినాడు, ప్యాసింజర్ అందరు కూడా దింపుతున్నాడు. ప్లాట్ఫామ్ కోసం వెయిటింగ్. ఆడొక ఆల్రెడీ తాడిపత్రి బస్సు ఉంది, ఇంకా ఆ బస్సు వెళ్ళగానే మన బస్సుని తెచ్చి ప్లాట్ఫామ్ మీద పెడతాడు. మన తాడిపత్రి బస్సు వెళ్ళగానే బస్సు అయితే వచ్చింది. సర్వీస్ నెంబర్ 6627. మొత్తం బస్సు అంతా ఖాళీ. బెంగళూరుకి 12 మంది ఉన్నారు. మరి ఇక్కడ నుంచి ఎంతమంది ఎక్కుతారో చూడాలి. ఆ తాడిపత్రి బస్సే ఖాళీగా వెళ్ళింది, మన బస్సులో ఏమి ఎక్కుతారో చూద్దాం. ఇంకా వాడు చూడండి, సీట్ల కోసము యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలను చూడు ఎంత డేంజర్ వేలు ఎక్కిస్తున్నారు. ఏమన్నా అయితే ప్రాబ్లం అని కూడా అర్థం కావడం లేదు వీళ్ళకి. 2:45 అంటే 2:45కే మన బస్ స్టార్ట్ అయితే అయ్యింది అనంతపురం నుంచి. ఇంకా ఇక్కడ నుంచి పెనుగొండ కూడా స్టాప్ లేదు, డైరెక్ట్గా బైపాస్ వెళ్తా అని చెప్పినాడు. మేబీ మరి 5:30కి అలా చెక్ పోస్ట్ దగ్గర ఒక క్యాంటీన్ దగ్గర టీ కాపుతా అన్నాడు. చూద్దాం. మరి ఇక్కడ నుంచి 4:30 గంటలు అలా పడుతుంది జర్నీ అవర్స్ ఈజీగా.
చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాయంకాలం 5 గంటల 20 నిమిషాలకు టీ బ్రేక్ ఆపుతున్నాడు శ్రీ యోగి కేఫ్. వీళ్ళకి ఇంకొక హోటల్ ఉంటుంది అనుకుంటా, అవతల సైడ్ ఒకటి చూసినాను ఇంతకుముందు. కానీ కాస్ట్ మాత్రం చాలా ఓవర్ అబ్బా. ఈ సమోసా 30 రూపాయలు, చాలా చిన్న సమోసా, మనకు 10 రూపాయలకు అమ్మే సమోసా 30 రూపాయలు, టీ 25 రూపాయలు, కాఫీ 30 రూపాయలు. చాలా కాస్ట్ ఎక్కువ ఇస్తున్నాడు. ఈ రూటే కాదు, ఈ బస్సెస్ ఆపే చోటనే రేట్ ఎక్కువ అనిపిస్తుంటుంది కొన్నిసార్లు నాకు. ఏమంటే ఇంకా తప్పదు, ఇంకా టీ అయినా తాగాలి కదా, ఈవినింగ్ అలవాటైన ప్రాణం. ఖచ్చితంగా టీ తీసుకున్నాను, 25 రూపాయలు పడింది నాకు. బెంగళూరు స్టిమ్ మాల్ దగ్గర చేరుకున్నాము. నైట్ అయితే అవుతుంది, కానీ నాకు తెలిసి ఎక్కడ స్పీడ్ దగ్గర కాంప్రమైజ్ కాలేదు. మనము ఆన్ టైంకే వచ్చేలా బస్ అయితే స్పీడ్ మెయింటైన్ చేసినాడు. నేను ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఈవెన్ ట్రాఫిక్ అయినా సరే మనం ఆన్ టైంకే వెళ్తాం, తప్పితే ఇంకా కొంచెం ముందుగానే వెళ్ళొచ్చు డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. కానీ పర్లేదు, స్పీడ్ మాత్రం మనము సాటిస్ఫాక్షన్ అవుతాము, అంతలా వెళ్తుంది బస్ అయితే. ఓకే, 7 గంటల 35 నిమిషాల కంటే 10 నిమిషాలు ముందుగానే మనము బెంగళూరు మెజెస్టిక్ చేరుకున్నాము. టెర్మినల్ 1 దగ్గర అయితే బస్ ఆగుతుంటుంది. కొంచెం ముందుకు వాక్ చేస్తే సిటీ బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ నుంచి మనకు అన్ని చోట్లకు బస్సెస్ దొక్కుతూ ఉంటాయి, సిటీ బస్సెస్. టెర్మినల్ 1 బస్సు ఓవరాల్గా జర్నీ అయితే చాలా బాగుంది. నందికొట్కు డిపో బస్సెస్ పంచువాలిటీ అంటే కరెక్టే, బాగా మెయింటైన్ చేస్తారు. నేను ఇంతకుముందు విజయవాడ నుంచి ట్రావెల్ చేసిన నందికొట్కూరు బస్సులోనే, హైదరాబాద్ ట్రావెల్ చేసిన నందికొట్కూరు బస్సులోనే. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు పంచువాలిటీ. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.